నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా గారు తనకి అసలు సీట్ ఉందా లేదా తాడేపల్లి ప్యాలెస్ కి అయితే పంచాయతీ వెళ్ళింది అయితే తనకి సీట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ చాలా రోజుల నుంచి వెళ్ళి రోజా గారి గురించి మాట్లాడుతున్నాం. తన టికెట్ వస్తుందా రావట్లేదా ఏంటి అని చెప్పి ఒకనొక సందర్భంలో టికెట్ వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడైతే ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ లో అయితే పంచాయతీ జరుగుతుంది. ఇప్పుడు మరి తనకి టికెట్ వస్తుందా రాదా? సో టికెట్ వస్తుందా రాదా అని చెప్పి చెప్పడానికి తాడేపల్లిలో అసలు ఏం జరుగుతుంది, తాడేపల్లి కోటలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం కొంత విశ్లేషించుకోవాలి. అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు తీశారు. వ్యూహం ఒకటి, శబదం ఒకటి. వ్యూహం ఒక రోజు ఆడి వెళ్ళిపోయినట్టుంది, శబదం అసలు రిలీజే కాలేదు, అది ఓటీటీ ప్లాట్ఫామ్ లో నడుస్తుంది. సో ఆయన తీసినటువంటి 2 సినిమాల్లో కూడా తాడేపల్లి కోటలో జగన్మోహన్ రెడ్డి ఎవరితోటైనా ఒక క్రిటికల్ పొజిషన్ లో చర్చిస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏం క్లారిటీ ఇచ్చాడు? భారతీ రెడ్డి తోటి మాత్రమే ఆయన షేర్ చేసుకుంటాడు అనేది ఆయన 2 సినిమాలు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ. ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా, లేదంటే ఎలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆవిడతోటి మాట్లాడుతూ కనిపిస్తారు ఆ సినిమాలో. సో అదే నిజమైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ తాడేపల్లి కోటలో ఏం జరుగుతుంది, పొలిటికల్గా ఏం జరుగుతుంది అనే దాని మీదనే ఆ సినిమా తీశారు. పైగా ఆయన ఆర్జీవి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి తోటి చర్చించి జగన్మోహన్ రెడ్డి తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత, భారతీ తోటి కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ సినిమాని తెర మీదకి ఎక్కిచ్చారని చెప్పాడు. నా ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నమాట. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద ఖచ్చితంగా భారతీ రెడ్డి తోటి చర్చించి ఉండాలి ఆ సినిమా ప్రకారం. అయితే అంటే ఇందులో ప్రతి ఒక్కరికి ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి టికెట్ చింపేయాలనేది భారతి గారి డెసిషన్ అంటారా మీరు? అంటే ఆ సినిమా ప్రకారం అదే చెప్తుంది. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాలో చూపించిన దాని ప్రకారం క్రిటికల్ పొజిషన్ ఇచ్చినప్పుడు, లేదంటే విధానపరమైనటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమెతో షేర్ చేసుకున్నట్టు ఆ సినిమాలో చూపించారు. సో కాబట్టి ఇప్పుడు రోజా విషయంలో కానీ, అంబటి రాంబాబు విషయంలో కానీ టికెట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇదే కన్ఫ్యూజన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది జగన్మోహన్ రెడ్డిలో. అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో రోజాకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సరే, ఎవరి ద్వారా ప్రెజర్ తీసుకొచ్చింది రోజా అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ అప్పట్లో వినిపించాయి. ఏంటి, స్టాలిన్ తోట చెప్పించాడు అనేది ఒక మూమెంట్ లో వినిపించింది. వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మాట్లాడారని సెల్లమని. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ద్వారా రోజా చెప్పిందని, రోజా వాళ్ళ ఇంటికి కేసీఆర్ వెళ్ళాడు, అక్కడ చేపల పులుసు తిన్నాడు. సో దా విశ్వాసంతో కేసీఆర్ రికమెండ్ చేశాడు, ఈ ఒకసారికి ఇవ్వు అని చెప్పాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గురువు చెప్పిన మాటని శిష్యుడు వెనక తప్పనటువంటి పరిస్థితిలో ఇచ్చాడు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఒక టాక్. సో ఇవి కాకుండా మూడోది ఏంటంటే భారతీ ద్వారా ఆవిడ లాబింగ్ చేశారు, భారతీ రెడ్డి ద్వారా, అందుకే మినిస్ట్రీ వచ్చిందని చెప్పి కూడా అప్పట్లో వినిపించినటువంటి మూడో వాదన. సో భారతీ రెడ్డి రిలేటివ్స్ ఎవరో ఉన్నారో ఆ భారతీ రెడ్డి రిలేటివ్స్ ద్వారా రోజా ప్రెజర్ చేసింది జగన్మోహన్ రెడ్డి మీద అనేది ఒకటి వినిపించింది. ఎందుకంటే రోజాకి సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో పరిచయాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ, రాజకీయ రంగంలో సముద్రం లాగా ఒక ఓషన్ ఈ 2 రంగాలు. ఈ 2 రంగాల్లో ఆ సముద్రంలో రోజా చాలా పరిచయాలతోటి ఉన్నారు. సో కాబట్టి ఆవిడ ఎవరి చేత తాడేపల్లి కోటలోకి ఎంటర్ అయ్యారు, ఎవరి చేత తాడేపల్లి కోటలో ఉండేటువంటి భారతీ రెడ్డి చెప్పించారు అనేది కూడా అప్పట్లో రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా నగరికి సంబంధించి నగరి టికెట్ అనేది రోజాకి ఇస్తే మేము ఓడిస్తాము అని చెప్పి ముక్త కంఠంతో, ఏకాభిప్రాయంతో అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ప్లస్ ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారంటే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి రోజా కనుక ఈసారి నగర టికెట్ ఇస్తే మేము ఓడించి తీరుతాం, ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సహకరించాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను గెలిపించే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు శపథం చేశారు. అయినప్పటికీ కూడా రోజానే ఎమ్మెల్యేగా ఉంటారనేటువంటి సంకేతాలను జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నారు. అక్కడ అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా రోజాని పక్కన పెట్టడం కానీ, లేదంటే రోజాకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక పంపించడం కానీ ఏం జరగలేదు. దాదాపు 2-3 సార్లు ఇప్పటికే తాడేపల్లి కోర్టులో పంచాయతీ జరిగింది ఈ నగరికి సంబంధించి. మళ్ళా తాజాగా బుధవారం రోజు ఒక పంచాయతీ జరిగింది, కీలకమైనటువంటి పంచాయతీ జరిగింది.
మొత్తం వాళ్ళని కూడా రమ్మన్నారు. ఎవరైతే రోజా బాధితులు ఉన్నారో లేదు రోజా అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళని కూడా రమ్మన్నారు. వాళ్ళని రోజాని కలిపి కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ కూడా సెట్ కాలేదు. నగరి టూర్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో శాంతి కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ ఆవిడకి రోజాకి చేతిలో చేసి కలబోయారు. కానీ రోజా చెయ్యినే టచ్ చేయడానికి ఆవిడ ఇష్టపడలేదు. శాంతకుమారి ఇష్టపడలేదు. అంటే అంత వైరం ఉంది. అంత వైరం ఉన్నప్పుడు అసలు రోజా నగిరిలో గెలవడం అనేది అసాధ్యం. సర్వేలు కూడా చెప్తున్నాయి, అదే చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా రోజాకి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారంటే ఏ స్థాయిలో రోజా పైరవీ చేశారు, ఏ స్థాయిలో తాడేపల్లి కోర్టులో మెల్ట్ చేశారు అనేది మనం కొంచెం డీప్గా ఆలోచించాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే గ్రాఫ్ బాగాలేకపోతే సీట్లు చేంజ్ చేస్తా అన్నారు అని చెప్పారు. అట్లా సీట్లు కూడా చేంజ్ చేశారు. మరి ఎందుకు రోజా గారిని ఎందుకు అంత గ్రాఫ్ అంత నెగిటివిటీ ఉన్నా కూడా వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకు అక్కడ నుంచి మళ్ళీ పోటీకి సిద్ధ చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు 70 మందిని మార్చేశాడు ఆయన. అవును, గ్రాఫ్ బాగలేదని, కేవలం గ్రాఫ్ బాగలేదని 70 మందిని మార్చారు. మార్చినటువంటి ఆ 70 మందిలో ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నారు. ఒక 5% రెడ్డీస్ ఉంటారు. మిగతా 95% ఎస్సీలు బీసీలు మైనార్టీ వీళ్ళనే మార్చారు ఆయన. కానీ ఇక్కడ రోజా రెడ్డి సామాజిక వర్గం. సో రోజాని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో బీసీలు ఎస్సీలు మార్చాడు. కానీ రోజాని మార్చడానికి తొలి నుంచి కూడా ఆయన తడబడుతూ ఉన్నారు, గిలగిల్లాడుతున్నారు. రోజాని టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు. రోజాని మార్చడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఒక మూమెంట్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చర్చించారు. కానీ ఆ రోజు కూడా రోజా బయటకు వచ్చి ఏం మాట్లాడాలి, నాకే వస్తుంది నగరి టికెట్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా, చాలా పకడ్బందీగా, చాలా నమ్మకంగా, విశ్వాసంతో చెప్పారు. అంటే ఏ స్థాయి లాబింగ్ రోజా నడుపుంటారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే ఎక్కడ నడుపుంటారు, ఎక్కడ ఆ కీ పాయింట్ని పట్టేసుకుని ఉంటారు రోజా అని అంటే తాడేపల్లి కోర్టులో పట్టేసుకుంటారు. తాడేపల్లి కోర్టులో ఎవరి ద్వారా ఈ లాబింగ్ ఎంత పకడ్బందీగా నడిపారంటే తాడేపల్లి కోర్టులో నలుగురు నడుస్తుంటుంది, ఎప్పుడు కూడా నలుగురు వ్యవహారం నడుస్తుంటుంది. ఒకళ్ళది సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకోటి ఒక IAS అక్కడ ఎవరో ఉన్నారు, ఇంకోటి భారతిరెడ్డి, లేదంటే వైవి సుబ్బారెడ్డి. ఇవే నడుస్తుంటాయి ఈ 4. అంతకుముందు విజయసాయిరెడ్డిది కూడా నడిచేది. విజయసాయిరెడ్డిది డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. విజయసాయిరెడ్డిది ఏమి నడవట్లేదు పెద్దగా. సో ఈ 4లో వైవి సుబ్బారెడ్డి రోజాకి రికమెండ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్వేల మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఆ సర్వేలో ఏది ఉంటే అదే ఆయన చేస్తారని చెప్పి ఆయనకి తెలుసు, ఆయన ఇన్వాల్వ్ కారు. ఇంకా IAS ఉన్నారు. IAS ఏం చేస్తారు, వచ్చినటువంటి వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రజెంట్ చేస్తారు అంతే. ప్రజెంట్ చేయడం వరకే పరిమితం అవుతారు, అంతకు మించి ఒక్క అడుగు కూడా వేయరు. ప్రజెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇష్టం అనేది ఆయన ఒక ఒపీనియన్గా ఉంటుంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తుంటే కనుక ఓ టికెట్లు కొంతమందికి ఇప్పిస్తానని చెప్పి ఆయన డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. దానికి 1000 కోట్లు వసూలు చేశారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దానికి ఉదాహరణగా చిలుకలూరుపేటలో రాజేష్ అనేటువంటి అతను ఉన్నాడు. అతను దగ్గర డబ్బులు తీసుకుంది విడుదల రాజని డబ్బులు తీసుకోవడం వెనక సజ్జల రామకృష్ణ అంటున్నాడు అనేది ఒకటి వినిపించింది. సో కాబట్టి ఇప్పుడు రోజా ఎవరి ద్వారా మెల్ట్ చేస్తుంటారంటే డబ్బులు ఇచ్చి లాబింగ్ చేసేటువంటి వ్యవహారం నడిపి ఉండకపోవచ్చు. కేవలం భారతిరెడ్డి ద్వారా ఏ విధంగా అయితే మంత్రి పదవిని అప్పట్లో భారతిరెడ్డి బంధువులు ఆంకు సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకొని లాబింగ్ చేసుకున్నారు, అదే తరహాలో ఇప్పుడు టికెట్ కూడా లాబింగ్ చేసుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులా లేదంటే భారతిరెడ్డి యొక్క లాబింగ్ అనేది తేలాలి. ఈ రెండిట్లో సస్పెన్స్ ఉంది. సో భారతిరెడ్డి డబ్బుల కన్నా కూడా సజ్జల రామకృష్ణ డబ్బుల కన్నా కూడా భారతిరెడ్డి యొక్క రికమెండేషన్ చాలా పెద్ద రికమెండేషన్. కాబట్టి నగర టికెట్ ఆడ ఓడిపోయినా ఆడందరూ వ్యతిరేకిస్తున్నా, ప్రజలు మొత్తం వ్యతిరేకించిన నగర్ నుంచి రోజాకే టికెట్ ఇప్పించడానికి భారతిరెడ్డి సిద్ధంగా ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో గతంలో మినిస్టర్ పదవి ఇప్పించారు, ఆ మినిస్టర్ పదవితోటి ఇంకా నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి రోజా చెప్పారు. కానీ ఇప్పుడు టికెట్ అడుగుతున్నారు. మరి ఈ విషయంలో ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చాం కదా, ఇప్పుడు గ్రాఫ్ బాగలేదు అని చెప్పి భారతిరెడ్డి కూడా భావిస్తే నగర్లో రోజా టికెట్ చినిగిపోయినట్టే. లేదు భారతిరెడ్డి కనుక పట్టుబడితే ఆమె టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భారతిరెడ్డి కూడా పట్టకపోవచ్చు అని చెప్పి కూడా వినిపిస్తుంది తాడేపల్లి. కాబట్టి ఆ చీటీ చినిగిపోయే అవకాశం ఉంది నగర్లో రోజా సీటీ. సో చూడాలి, ఇంకా ఫైనల్ లిస్టు 16వ తారీఖు అంటున్నారు. 16వ తారీఖున మరి ఆమె పేరు ఉంటుందా లేదని చూడాలి. ఇవాళ
14. అవును సార్. సో ఇంకా 2 రోజులు, ఇంకా 48 అవర్స్. 48 అవర్స్లో రోజా చీటీ ఉంటుందా, చిరిగిపోద్దా చిరిగిపోతుంది. అనేది మనం వెయిట్ అండ్ సీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.